ఉదయ్ కిరణ్ గారు మరణించే నాటికి ఆయన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని తన భార్య చెప్పింది. నిజానికి అంత సీనేమి లేదు. ఆర్థికంగా బాగానే ఉన్నాడు. కానీ చిరంజీవి గారి కూతురు ఇష్యూ, ఉదయ్ కిరణ్ భార్య విషిత తన బాయ్ ఫ్రెండ్ ఇష్యూ, ఇవి ఉదయ్ కిరణ్ని బాగా కృంగదీసేశాయి. అవమాన భారం. పేపర్లో కూడా సినిమా అవకాశాల కోసం పాకులాడితే ఉదయ్ కిరణ్ లాగా దిక్కులేని వాళ్ళైపోతారు అంటూ ఉదయ్ కిరణ్ని కించపరిచేలాగా వార్తలు రాసేవాళ్ళు. దీనివల్ల బాగా కృంగిపోయాడు. ఆర్థికంగా కూడా 2 కోట్ల వరకు డబ్బు, 50 తులాల బంగారం ఉంది. సూసైడ్ లెటర్లో ఈ మా అక్కకి ఇచ్చేసే విషిత అని తన భార్య పేరు మెన్షన్ చేసి రాసిస్తే ఆ దొంగముండ ఆ సూసైడ్ లెటర్ తీసేసి చించేసి ఫేక్ సూసైడ్ లెటర్ రాసింది.